హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గోర్చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేశాను. గోర్చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతేనే ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కా, రోటీలో ఎందులో తిన్న గోర్చిక్కుడుకాయ జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg గోర్చిక్కుడుకాయ తీసుకున్నానండి. తీసుకొని ఇలా 1 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసి 2 సార్లు కడుక్కోవాలి. ఆ తర్వాత ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి మనం పొయ్యి మీద పెట్టేసి 80% వరకు ఉడికించుకోవాలండి. ఇలా 80% ఉడికితే సరిపోతుంది. ఇలా 80% వరకు ఉడికించుకొని నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 3 స్పూన్ల నువ్వులు వేసి చిటపటలాడినంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా ఒక బౌల్కి తీసేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్, తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి వేయండి. వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న గోర్చిక్కుడుకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనకి చాలా చక్కగా ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు పేస్ట్ మొత్తం వేసేసుకోండి. వేసుకొని టీ గ్లాస్ వరకు అదే జార్లో వాటర్ వేసి వేయండి. వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి. టేస్ట్ చూసి సాల్ట్ వేయండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేయండి. కారం స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు కారం వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అదే సరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత మనకి వాటరు అన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ వరకు చింతపండు రసం వేసుకోండి. వేసుకొని 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా కొద్దిగా కొత్తిమీర వేసి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామంటే టేస్టీగా కర్రీ రెడీ అయినట్లే. అంతే అండి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీని ఉడికించుకున్నామంటే రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.